వాళ్ళ కాడర్ లో కూడా ఉత్సాహాన్ని నింపడానికి కూడా ఈ రిజల్ట్స్ ఏ ఎలక్షన్ రిజల్ట్ అయినా కూడా అది ఉపయోగపడుతుంది. సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఎన్నికలకు సంబంధించో లేకపోతే ఈ ఓటమికి సంబంధించో ఏమైనా నేర్చుకోవాల్సిన అవసరం ఉందా పాఠాలు? అంటే ప్రతి ఎలక్షన్స్ అన్నవి పొలిటికల్ ప్రాసెస్ అన్నది ప్రతిరోజు నేర్చుకోవాల్సిన అంశాలు చాలా ఉంటాయి. కాబట్టి ఎవరిబడి రూలింగ్ పార్టీలో ఉన్నవాళ్ళు కావచ్చు, ప్రతిపక్షాల్లో ఉన్నవాళ్ళు కావచ్చు, ప్రజల యొక్క పల్స్ ఎలా జరుగుతుంది అన్నది కూడా నేర్చుకోవాల్సి. అల్టిమేట్ గా ఒక ప్రజాస్వామ్యంలో ఓట్లను బట్టి మీ పొజిషన్ నిర్ణయం అవుతుంది. ఆ ఓట్లు వేసే ప్రజలను మనం ఏ విధంగా మన యొక్క ప్రభావాన్ని వాళ్ళ మీద చూపిస్తాను అన్నది అది టెస్ట్ యాక్చువల్ గా పొలిటికల్ పార్టీస్. పిల్లలు ఎలా అయితే పరీక్షలు రాస్తారో పొలిటికల్ పార్టీలు ప్రతి 5 సంవత్సరాలు వాళ్ళు రాసే పరీక్షలు వచ్చి ఎలక్షన్స్. సో ఈ ఎలక్షన్ లో ఏ విధంగా వాళ్ళు ముందుకు తీసుకువెళ్లాలన్నది ఇప్పుడు రివ్యూ చేసుకోవాలి వాళ్ళు. ఎందుకంటే పులివెందల లాంటి వారి కంచుకోట ఏదైతే ఉందో దానిలో ఈ విధంగా ఓడిపోవడం అన్నది వాళ్ళు కూడా కూర్చొని హోంవర్క్ చేసుకోవాలి, ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. ఆ తర్వాత ఏంటి ఎక్కడ మనం ఈ విధంగా అయింది అన్న దాని గురించి కూడా డెఫినెట్ గా తర్వాత గెలిచిన వాళ్ళు కానీ ఓడిపోయిన వాళ్ళు కానీ ఇద్దరు కూడా సమీక్షించుకొని దీన్ని అడ్వాంటేజ్ గా ఎలా ఉపయోగించుకోవాలని ప్రస్తుతం ఉన్న పాలక పక్షం, దీని నుంచి మనం ఫీడ్బ్యాక్ తీసుకొని మనం మళ్ళా ముందుకు ఎలా వెళ్లాలన్నది ప్రతిపక్షం. ఈ రెండు కూడా చేయాల్సిన అంశాలు. వాళ్ళు ఆ విధంగా చేస్తారని నేను అనుకుంటాం. ఫైనల్ గా కోర్టుకు కూడా వెళ్ళొచ్చు అన్నది వాళ్ళు చేసిన ప్రసంగాలను బట్టి, వాళ్ళు చేసిన కామెంట్స్ ను బట్టి ఈ రిజల్ట్ గురించి కోర్టుకు కూడా వెళ్లే అవకాశం ఉందని కూడా చాలా మంది మాట్లాడుతున్న అంశం. సార్, గత 30 సంవత్సరాల నుంచి ఎదురవని, అసలు వాళ్ళు ఊహించని ఒక అపజయం